వెంకటేష్ గారి వార్త చూసే ఉంటారు మీరు. ఏంటంటే ఒక పత్రికలో మనకు వచ్చింది ఈరోజు పొద్దున్నే. అదే నాకు వచ్చేది తక్కువ రెమ్యునరేషన్. ఈ ఐటీ ఎప్పుడైతే దిల్ రాజు గారు జరిగిందో ఈ ప్రకంగా ఆయన సంభాషణ రావడం జరిగింది. నాకు వచ్చేది తక్కువ రెమ్యునరేషన్, అందులో నేను బయట తీసుకుంటాను అని చెప్పి అన్నారు. దానికి కౌంటర్ అనిల్ రావిపూడి గారు కూడా ఇది కామన్ కదా, సర్వసాధారణం అని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ చిన్న బడ్జెట్ మూవీ అంతా కూడా బయటకు తీసుకుని మనం అనుకున్నా కూడా మరి పెద్ద పాన్ ఇండియా మూవీ లైక్ బాహుబలి, పుష్ప ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ మరి ఎలా సార్? అంటే పెద్ద బడ్జెట్ మూవీస్ కదా, మరి ఆ రెమ్యునరేషన్ ఎలా? అంటే ఆ రెమ్యునరేషన్స్ అమ్మా ఇదివరకు వేరమ్మా. రెమ్యునరేషన్స్ బ్లాక్ వైట్ ఇదివరకు ఉండేవి బాగా. ఈ బ్లాక్ అమౌంట్, బ్లాక్ మీద రైడ్లు మొదలైనాక ఇవాళ ఏంటంటే ఏ హీరో కూడా రెమ్యునరేషన్ అనేది అమౌంట్గా తీసుకోవట్లేదు. టోటల్ బిగినింగ్ ఒక అడ్వాన్స్ అమౌంట్, తర్వాత ఒక ఏరియానో లేకపోతే జిల్లానో తను తీసేసుకుంటాం. తన రెమ్యునరేషన్ కింద ఒక హీరో నైజాన్ని తీసేసుకుంటాడు. ముందు ఒక 100 కోట్లు అనుకో హీరో రెమ్యునరేషన్, ఒక 5 కోట్లు అడ్వాన్స్ తీసుకుంటాడు లేదా 10 కోట్లు అడ్వాన్స్ తీసుకుంటాడు. మిగతా ఆ ఏరియా అంతే. ఆ ఏరియా మీద 200 కోట్లు వచ్చినా అతనికి, 50 కోట్లు వచ్చినా అతనికి అంతే. అట్లా షేరింగ్ అయిపోయింది వాడు. ఎందుకంటే ప్రొడ్యూసరు ఈ 500 హీరో 300 కోట్లు, హీరోయిన్కి 50 కోట్లు, డైరెక్టర్కి 50 కోట్లు ఇట్లా ఇచ్చి క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్ కష్టం. ఇవాళ అంత కష్టం. లక్షల్లో ఉన్నప్పుడు ఇది చేయొచ్చు, కానీ ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవడో ఇవ్వట్లా. ఫైనాన్స్ కూడా ఆ లెవెల్లో కోట్ల మీద ఫైనాన్స్ ఎవడిస్తాడు ఈ ఇండస్ట్రీలో. సో ఫైనాన్స్ ఇచ్చినా ఆస్తులు సెక్యూరిటీ పెట్టుకుని ఇస్తారు. సో కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళన్నీ యాజ్ పర్ లోన్ రూల్స్ ప్రకారం చేసుకుంటారు. ఎవరు కూడా బ్లాక్ వైట్ అనేది చాలా తగ్గిపోయింది. అదే అయినా ఉండదా అంటే ఉంటుంది. ఇప్పుడు నాకు 10 కోట్లు అడ్వాన్స్ తీసుకుంటాను, అది 15 కోట్లు, కానీ లెక్కలో 10 కోట్లు 5 కోట్లు క్యాష్ తీసుకుంటాను. అది తెలియదు, అది 15 కోట్లు అలా ఏదైనా ఒకటి అలా ఉంటుంది తప్పితే చిన్న తిరుగుతుంది. గతంలో లాగా 70% బ్లాక్, 80% బ్లాక్, ఓన్లీ 20% క్యాష్ ఆ రోజులు పోయింది. ఆ రోజులు ఎందుకంటే తీసుకున్న వీడు దానికి మేనేజ్ చేయడం కష్టం, దాన్ని క్యాష్ చేసుకుంటాం కష్టం. ఇవాళ వచ్చే టెక్నాలజీ వచ్చేసినాక ఆ క్యాష్ని అకౌంట్లోకి చేయించుకుంటూ ఇవాళ బ్యాంకుల్లో కూడా 2 లక్షల మించి నువ్వు అమౌంట్ వేస్తున్నావు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాలి. ఇమీడియట్గా ఆర్బీఐకి వెళ్ళిపోద్ది ఏ పెద్ద అమౌంట్ పడినా. సో ఈ స్టేజ్లో ఎవడు ఆ క్యాష్ ఇంట్లో పెట్టుకోలేడు. ఈ బ్యాంకులో వేయాలంటే కష్టాలు, అన్ని నోట్ చేయాలి, వాళ్ళు నోటీస్కి వెళ్తుంది, ఆర్బీఐ నోటీస్. కనుక ఎవరు కూడా వాళ్ళ ఈ ఆడిటర్ సలహాలు ఉంటాయి ఇవన్నీ. కనుక మీరు ఓన్లీ ఇంతే తీసుకోండి, మిగతా ఏరియా పైన పెట్టుకోండి. ఇప్పుడు నేను హీరో అనుకోమ్మా, నేను ఏరియా తీసుకుంటాను, నైజాం తీసుకుంటాను. నైజాంలో నేను నైజాం మీద అడ్వాన్స్ తీసుకుంటానికి మీకు ఎవరికి సంబంధం లేదు. నైజాం మీద చివరికి రిలీజ్ అయ్యేటప్పుడు నైజాం మీద ఎంత వస్తే అంత నాకు ఉంటాను. నా దగ్గర ఎవడో కొంటాడు నైజాం, వాడు కొంటాడు. అంటే ఒకప్పుడైతే క్యాష్ టు హ్యాండ్ టు క్యాష్ లేకపోతే అకౌంట్ ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ మొత్తం మారిపోయింది, చాలా మారిపోయింది. కనుక బ్లాక్ అమౌంట్ ఇవన్నీ పెద్ద తక్కువ, రేర్. అందులో ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్, సురేష్ బాబు వీళ్ళంతా. రామానాయుడు గారు ఒక కింగ్ పిన్ ఆయన ఉన్నాడు. ఆయన ఎన్నో సినిమాలు తీశాడు, ఎన్నో హిట్లు తీశాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ని ఫేస్ చేశాడు. కానీ ఎట్లా నడుచుకోవాలి, ఏం తీసుకోవాలి, వైట్ బ్లాక్ ఆయన బాగా తెలుసు. అందుకే ఎప్పుడన్నా రామానాయుడు గారు బ్లాక్ అమౌంట్ దొరికాడని ఎప్పుడన్నా విన్నామా? ఎప్పుడు వెళ్ళా. ఆయన ప్లాన్డ్గా వైటే ఇస్తానంటాడు కొంతమందికి. నేను బ్లాక్ ఇవ్వను, వైటే నీకు అమౌంట్ కొంతమందికి తక్కువ అమౌంట్ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అందరికి వైటే ఇస్తాడండి. జిఎస్టీ కట్ చేసి మరి వైతే అంతే. కొంత ఎందుకు వచ్చి తరగతి నీకు బ్లాక్ ఇవ్వటం ఎందుకు, నేను రేపు లెక్కలు చూపించుకుంటాను ఎందుకు. నువ్వు బ్లాక్లో నేను ఇచ్చి నేనేమో ఖర్చు ఏమో నాకు 50 కోట్లు అవుద్ది, నీకు బ్లాక్లో మొత్తం ఇస్తే నేను వైట్లో చూపించుకు 20 కోట్లు. 20 కోట్లతో 50 లక్షల సినిమా ఎలా చూపించాలి? సో ఎన్ని గోల్మాలు ఇరుకుపోతాయి. అందుకని ఇప్పుడు దాదాపు ప్రొడ్యూసర్స్ కూడా వైట్ జిఎస్టీ కట్ చేసి చేయటమే. పెద్ద అమౌంట్లప్పుడు ఏరియాలు తీసుకుంటాం ఇట్లా. సో బ్లాక్ అమౌంట్ చాలా తగ్గిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.